హాయ్ అండి. ఇదిగోండి 9 నెలల నుంచి పడుతున్న ఈ వీడియోలు కష్టంగాను రాత్రి 11:30కేమో ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయినరు. 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయినరు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నా యూట్యూబ్ విషయానికొస్తే నేను స్టార్టింగ్‌లో యూట్యూబ్‌లో చాలా ఇష్టంతోని చాలా ఇంట్రెస్టింగ్‌గా వీడియోలు అయితే చేసిన. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన 5, 6 నెలలకే నా లైఫ్‌లో అయితే పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. ఇంక మనం ఎప్పుడు సినిమాలలో వింటున్న డిప్రెషన్ అనే పదాన్ని అయితే లైఫ్‌లో చూడాల్సొచ్చింది. అలాంటప్పుడే ఒక నెల వీడియోలు అయితే ఆపేసిన. ఇంక మా ఆయన వచ్చేసి ఎన్ని రోజులు ఇట్లనే ఆలోచిస్తుంటావు, నీకు నచ్చిన పని అయితే మీద శ్రద్ధ పెట్టేసి ఇదేం ఆలోచనలు ఉండవని అయితే ధైర్యం చెప్పిండు. ఇంకా ఆ ధైర్యాన్ని తీసేసుకొని మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేయడం అయితే స్టార్ట్ చేసిన. మైండ్కి మనసుకి రెస్ట్ లేకుండా పని చేయడం వల్ల దాని నుంచి తప్పించుకోగలం. ఏమంటారు, ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు మనకు నచ్చిన పని చేయడంలో మంచిగా అనిపిస్తుంది కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా సక్సెస్ విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది. కొంతమందికి ఫాస్ట్గా రావచ్చు, కొంతమందికి లేట్గా రావచ్చు. సక్సెస్ గురించి ఆలోచించుకుంటూ మనం చేసే పనిని అయితే ఆపేయొద్దు అనేది నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదైతే ఇంకా ఈజీగా బ్రెడ్తో ఎగ్ పఫ్ చేసిన. ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఉంటాను. బాయ్.